నమస్కారం గంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, సింఘ్వి ఏకగ్రీవం. రాష్ట్ర గళాన్ని సభలో వినిపిస్తారన్న కాంగ్రెస్ నేత. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ వర్సిటీలను నిర్మించాలన్న సీఎం. ఒలింపిక్స్ లక్ష్యంగా శిక్షణా కార్యాచరణకు నిర్దేశం. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్తత. ధర్నాకు దిగిన కవిత. విశారదన్ మహారాజ్ అరెస్ట్. భారత్ ఎప్పుడు శాంతినే కోరుకుంటుందన్న జైశంకర్. యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని వెల్లడి. ఇరాన్పై కొనసాగుతున్న ఇజ్రాయిల్, అమెరికా దాడులు. తమ ఆధిపత్యం కొనసాగుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటన. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు వీరికి రిటర్నింగ్ అధికారి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రం నుంచి 2 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో ఇద్దరే బరిలో నిలవడంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి, నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవ ఎన్నిక లాంఛనంగా మారింది. వీరిద్దరి ఎన్నికను రిటర్నింగ్ అధికారి ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తులు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ సమస్యలపై ఢిల్లీలో గళం వినిపిస్తారని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, రాష్ట్ర హక్కుల గురించి, రేపు రాబోయే కాలంలో కూడా విభజన చట్టానికి సంబంధించిన ఇంకా పూర్తి చేయలేని అనేక అంశాలపైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనుభవం గల ఇద్దరు నాయకులు కూడా ఈరోజు రాజ్యసభలో మన తెలంగాణ ప్రభుత్వ బాణిని వినిపించడానికి, ప్రజా సమస్యలు తెలిసిన వారు, సమస్యల పరిష్కారంలో మరి ఆలోచన చేసేవారు ఈరోజు మరి ఎన్నికైనట్టు కూడా పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ వాణిని వినిపించే విధంగా రాజ్యసభ లోపట మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యం లోపట తెలంగాణ సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చేలా మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని స్పష్టం చేశారు. క్రీడా శాఖకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ సహా హైదరాబాద్లోని అన్ని క్రీడా మైదానాలను అభివృద్ది చేయాలని చెప్పారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అన్ని స్టేడియాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియాన్ని పునరుద్దరించడంతో పాటు ఇండోర్ స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం తెలిపారు. క్రీడాకారులకు శిక్షణకు అవసరమైన వసతులు ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఒలింపిక్స్ లో రాష్ట్ర క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి సరూర్ నగర్, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియాలను భవిష్యత్తు అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల ఖరారు కోసం వివిధ శాఖల సన్నాహక సమావేశాలు రేపు జరగనున్నాయి. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. గతంలోనే కొన్ని శాఖలకు సంబంధించిన సమావేశాలు జరగగా మిగిలిన శాఖలకు సంబంధించి రేపు సమీక్ష జరగనుంది. ఈ సమీక్షకు సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. మంత్రులు, అధికారులతో భట్టి విడివిడిగా సమావేశమై ఇప్పటికే తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తారు. వచ్చే ఏడాది అవసరాలు, అందుకు తగ్గట్లుగా నిధులు కేటాయింపు, సంబంధిత అంశాలపై చర్చించి ఆయా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలకు తుది రూపు ఇవ్వనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్ ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి దోహదపడేలా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
కుటుంబ సమేతంగా తిరుమలకి వెళ్లిన భట్టి విక్రమార్క శ్రీవారిని దర్శించుకున్నారు. భట్టి కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కుమారుడి పెళ్లి తర్వాత శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామన్న భట్టి ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ సమగ్ర అభివృద్ధికి స్వామివారి కృప ఉండాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరాలని తెలంగాణ రాష్ట్రం 2047 విజన్ డాక్యుమెంట్ ఏ రకంగా అయితే ముందు తీసుకుంటున్నామో సంక్షేమము, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే రెండు రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆ రకంగా ఆశీర్వదించాలని భగవంతుడు కోరుకుంటున్నారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మద్దతుగా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఐకాసా, ధర్మ సమాజ్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, విశారదన్ మహారాజ్, ఇతర నేతలు ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. అనంతరం జడ్పీ కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఈ ఉద్రిక్తతల నడుమే పోలీసులు కవిత, విశారదన్ మహారాజ్తో పాటు వెలుగుమట్ల బాధితులను అరెస్టు చేశారు. కవితను అరెస్టు చేయడంపై తెలంగాణ జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన ప్రభుత్వమే బాధితులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు రావాల్సిందే, పట్టాల విషయం చెప్పాల్సిందే, అదే భూమిలో ఇస్తామని చెప్పాల్సిందే. పోరాటం ఆగలేదు, పోలీస్ స్టేషన్ కు మారుతుంది పోరాటం. ఖమ్మంలో 700 మందిని కరెక్ట్ గా అర్ధరాత్రి ఎటువంటి నోటీస్ లేకుండా ఇళ్లని కూడా భూస్థాపితం చేయడం జరిగింది. మరి ఆ భూస్థాపితం చేసిన ఇల్లందరూ కూడా పేద ప్రజలే. అది భూదాన్ భూమి, అంటే పేదవారి భూమి. కానీ ప్రభుత్వం నిర్దయగా వారిని బయటపడేసి ఒక గొర్రెల కొట్టంలోకి దోలినట్టు వాళ్ళని ఒక హాల్లో పెట్టారు తప్పితే ఎటువంటి వసతులు లేరు. మీరందరూ కూడా వచ్చి చూసారు ఎంత పేదగా ఉన్నారో, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. కలెక్టర్ గారు రావాలి, వచ్చి వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలనేది ఒక డిమాండ్. 2, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ పట్టాలు రెగ్యులరైజ్ చేయాలి. అదే భూదాన్ భూమిలో మరి వాళ్ళ భూమి మళ్ళా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ కార్యకలాపాలు సహా బడ్జెట్కు సంబంధించిన అంశాలు, రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కార్యశాల నిర్వహించనున్నారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్లో రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయా అంశాలపై అవగాహన ఉన్న నిపుణులతో వారికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. రాష్ట్రం, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మారుతున్న పరిణామాలపై అవగాహన కల్పించనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కాజీపేట రైల్వే కోచ్ తయారీ కేంద్రంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భూ నిర్వాసితులతో కలిసి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు వినతి పత్రం అందించారు. రైల్వే కోచ్ తయారీ కేంద్రంతో పాటు రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వినోద్ కోరారు. మహారాష్ట్రలోని లాతూర్ కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చినట్లుగానే కాజీపేటలోనూ ఉపాధి కల్పించాలని కోరారు. రైల్వే కోచ్ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన వారికి అండగా ఉంటామని తెలిపారు. గత 10-15 సంవత్సరాల నుండి
అక్కడ వేగన్ రిపేర్ యూనిట్ పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడము, మరి దాన్ని అనుసరించి భూసేకరణ చేయాలన్నప్పుడు చాలా సమస్యలు వచ్చినాయి. తీవ్రమైనటువంటి ప్రయత్నాల వల్ల మరి రైతుల్ని ఒప్పించి వాళ్ళకి హామీ ఇచ్చి మరి తక్కువ పైసలు తీసుకున్నప్పటికీ కూడా మరి దేవాలయ డిపార్ట్మెంట్ కి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి డబ్బులు డిపాజిట్ చేసి 33 కోట్ల రూపాయలు రైతులకు చాలా తక్కువ డబ్బులు రావడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ రోజు మనం మాట ఇచ్చాం కాబట్టి దానికి అనుకూలంగా వారికి ఉపాధి అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లాతూర్లో ఏ విధంగా మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారో ఆ విధంగా ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. సెకండ్ ఫేజ్లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3/800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. 5/800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛను ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి తెలంగాణ విద్యుత్ అవసరాలకు తీర్చేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉందన్నారు. తద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు లబ్ధి చేకూరనుందన్నారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకుని థర్మల్ పవర్ ప్రాజెక్టుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకునేలా కృషి చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను 3 దశలకు మించకుండా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. ఈసీఐ పూర్తిస్థాయి బెంచ్ను కలిసిన బీజేపీ బెంగాల్ ప్రతినిధుల బృందం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్లో భద్రతా అంశాలపై ఆందోళనలను వ్యక్తం చేసింది. ఈ మేరకు అందుకు సంబంధించి 16 పాయింట్లతో కూడిన వినతి పత్రాన్ని ఈసీకి సమర్పించింది. ఎన్నికల నిర్వహణ 3 దశలకు మించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. అలాగే సున్నితమైన పోలింగ్ బూత్లను గుర్తించే ప్రమాణాలను పునర్నిర్వచించాలని ఈసీని అభ్యర్థించింది. అదే సమయంలో కేంద్ర బలగాలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఉపయోగించుకుంటున్న తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది. ఓటర్లకు భరోసానివ్వడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోందని విమర్శించింది. హింస లేని, భయం లేని వాతావరణం ఏర్పడాలంటే ఓటర్లు తమ సొంత ఓట్లు వేయకుండా నిరోధించే పోలీసులు, ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత విజయ్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే విజయ్ ను సీబీఐ అధికారులు 2 సార్లు విచారించారు. ఆ సమయంలోనే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కేంద్ర దర్యాప్తు సంస్థ విజయ్ కు తెలియజేసింది. అందులో భాగంగానే తాజాగా సమన్లు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత సిట్ దర్యాప్తు చేపట్టగా సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐకు అప్పగించింది. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు 1 కోటి మంది భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 67,000 మంది భారతీయులు స్వదేశానికి తిరుగు పయనమైనట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై పార్లమెంటు ఉభయ సభల్లో జయశంకర్ ప్రకటన చేశారు. దీనికి ముందు చర్చ చేపట్టాలని ఉభయ సభల్లో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య జయశంకర్ మాట్లాడారు. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయని, యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని చెప్పారు. చర్చలు దౌత్యపరంగా సమస్య పరిష్కారమవుతోందని భారత్ నమ్ముతోందని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ఎదురుదాడి వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంపై జయశంకర్ మాట్లాడారు. జాతీయ ప్రయోజనాలే తమకు పరమావధి అని, ముఖ్యంగా ఇంధన భద్రత, వాణిజ్య లక్ష్యాల విషయంలో రాజీ పడబోమని చెప్పారు. భారత వినియోగదారులపై భారం పడకుండా చమురు లభ్యత, ధరలను నియంత్రించేందుకు దౌత్యపరంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నారని, సంబంధిత శాఖలన్నిటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని తెలిపారు. శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా ప్రపంచం మొత్తం ప్రభావం ఉంటుందని జయశంకర్ చెప్పారు. The implications of this conflict for our energy security, I also seek to address that particular concern. Government remains committed to ensuring that fully taking into account availability, costs and risks of the energy markets. For us, sir, the interest of the Indian consumer has and will always be the overriding priority.
ఇరాన్పై వరుసగా 10వ రోజు ఇజ్రాయెల్, అమెరికా దళాలు దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్తో పాటు ఇరాన్ దక్షిణ ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా భారీ స్థాయిలో దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రాలు, ఇస్ఫహాన్ విమానాశ్రయంలోని F-14 ఫైటర్ జెట్లు, వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్పై పోరాటంలో తమ ఆధిపత్యం కొనసాగుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. సెంట్రల్ ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్లో రాకెట్ ఉత్పత్తి కేంద్రం సహా క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసింది. ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ సెంటర్ పైన దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్లో ఐఆర్జీసీ వాయుసేన ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని ఐడీఎఫ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ దాడిలో మాజీ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అమిత్ అలీ మృతి చెందారని తెలిపింది. దాడులకు ఆదేశాలిచ్చే కమాండ్ కంట్రోల్ సెంటర్ను సైతం ధ్వంసం చేశామని వివరించింది. ఇరాన్పై తమ ఆధిపత్యం కొనసాగుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇరాన్పై దాడులను ముగించే విషయంలో ఇజ్రాయెల్తో సంప్రదించాక నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. లెబనాన్ రాజధాని బీరుట్ సహా పలు నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో టైర్ జిల్లాలో 3 మృతి చెందారని లెబనాన్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 15 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 400 దాటింది. తమ భూభాగంలో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో దాడి చేశామని హెజ్బొల్లా గ్రూప్ తెలిపింది. దక్షిణ లెబనాన్లోని 2 వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 2 పారామెడిక్లు మరణించారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 6 గాయపడ్డారని పేర్కొంది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య యుద్దం తీవ్ర రూపం దాల్చడంతో లెబనాన్లో గత వారం రోజుల్లో 83 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యూనిసెఫ్ తెలిపింది. మరో 254 మంది గాయపడ్డారని వెల్లడించింది. మరోవైపు దక్షిణ లెబనాన్లోని నివాస ప్రాంతాలపై ఈ నెల 3న వైట్ ఫాస్ఫరస్ బాంబులతో ఇజ్రాయెల్ దాడి చేసిందని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ఆరోపించింది. అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. వైట్ ఫాస్ఫరస్ వల్ల పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించింది. నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ దాడులను విస్తృతం చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు సహా చమురు కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్పై సైతం 10ల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అటు కువైట్లోని అల్ అద్రీ హెలికాప్టర్ బేస్పై డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. Target destroyed. Target destroyed. Target destroyed. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో మనామాలోని సిత్రా ప్రాంతంలో 32 మంది గాయపడ్డారని బహ్రెయిన్ మీడియా తెలిపింది. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత చమురు ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రభుత్వ చమురు సంస్థ బాబ్కో ఎనర్జీస్ తెలిపింది. షాయిబా చమురు కేంద్రం దిశగా వచ్చిన 4 డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా సైనికులు బస చేస్తున్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా దూసుకువచ్చిన బాలిస్టిక్ క్షిపణిని పేల్చివేశామని పేర్కొంది.
ఇరాన్ క్షిపణి దాడిలో ఒక భారతీయుడు మృతి చెందాడని వార్తలు రాగా అవి నిరాధారమని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అబుదాబిలో డ్రోన్ శిథిలాలు పడి 2 గాయపడ్డారు. ఇరాన్ డ్రోను క్షిపణి దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో డ్రోన్ శకలాలు పడి ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడినట్లు తెలిసింది. బాగ్దాద్లోని అమెరికా సైనిక స్థావరం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. అటు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. టెల్ అవీవ్ సహా ఇతర నగరాలు గగనతలంలో క్షిపణులు దూసుకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పలుచోట్ల క్షిపణి శకలాలు పడి కార్లు, ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇరాన్ క్షిపణి దాడులను గగనతలంలోనే అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. మరోవైపు గత వారం తుర్కియే, సైప్రస్, అజర్బైజాన్లపై ఇరాన్ దాడులు చేసిందన్న వార్తలను ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి ఖండించారు. ఇరాన్ భూభాగం నుంచి ఈ దేశాలపై ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేశారు. ఈ దాడులు ముందస్తుగా ప్లాన్ చేసిన నాటకం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్కు పొరుగు దేశాలకు మధ్య గొడవలు పెట్టడానికి శత్రువులే ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తుర్కియే, సైప్రస్, అజర్బైజాన్తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి ఇరాన్ కట్టుబడి ఉందని బగాయి పేర్కొన్నారు. ప్రస్తుత యుద్ద వాతావరణంలో అనేక దేశాలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు లక్ష్యంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరలు బగ్గుమన్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. క్రితం సెషన్లో 1097 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 1353 పాయింట్లు నష్టపోయింది. క్రితం సెషన్తో పోల్చితే 1862 పాయింట్లు కోల్పోయి 77,057 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో స్వల్పంగా పెరిగిన సూచీ 77,711 పాయింట్ల గరిష్ట స్థాయికి తాకింది. అనంతరం చమురు ధరల పెరుగుదలకు రూపాయి పతనం కూడా తోడవగా మదుపరుల అమ్మకాలకు దిగారు. ఫలితంగా ఒక దశలో 2,000 పాయింట్లు పైగా సెన్సెక్స్ సూచీ పతనమైంది. ఈ క్రమంలో బీఎస్ఈ 76,424 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివర్లో స్వల్పంగా పెరిగి 77,566 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 422 క్షీణించి 24,028 పాయింట్ల వద్ద ముగిసింది. మేడ్చల్ జిల్లా నిజాంపేటలో ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల ఆరోగ్యం దృష్ట్యా కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మిస్ నిజాంపేట్ అందాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంస్థ తరఫున మనం ఈ రోజు కిమ్స్ వారి సహాయ సహకారాలతో మనకి ఇక్కడ వైద్య పరీక్షలు, అదేవిధంగా వైద్యులతో కన్సల్టేషన్ ఫ్రీ ఏర్పాటు చేయడం జరిగింది. 15,000 రూపాయల వర్తు ఉన్న పరీక్షలన్నింటినీ మనం ఇక్కడ ఉచితంగా అందజేస్తున్నాము. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో మహిళలకు ఏదైతే ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ అనే దాంట్లో భాగంగా ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్ టెస్టులు ఏదైతే బయట చేయించుకుంటే 5,500 రూపాయలు ఖర్చు అవుతుందో అది కూడా మనం ఇక్కడ ఉచితంగా మన సంస్థ తరఫున ఏర్పాటు చేయడం జరిగిందండి. వీటితో పాటు మా సంస్థ తరఫున ఈ రోజు శ్రీమతి నిజాంపేట్ ని ఒక కాంటెస్ట్ ని మనం ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. అలాగే తంబోలా, ఇంకా అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐకు సంబంధించి ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలపైన హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సీబీఐ
ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరపగా సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ వాదనల్లో మద్యం కుంభకోణం ఢిల్లీ చరిత్రలోనే అతిపెద్దదని తెలిపారు. మొత్తం మద్యం విధానాన్ని సమూలంగా మార్చేందుకు లంచాలు ఇచ్చారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈమెయిల్స్, వాట్సాప్ చాట్స్లో కీలక ఆధారాలు లభించినట్లు చెప్పారు. వాట్సాప్ చాట్స్ ద్వారా విధానపరమైన మార్పులకు ప్రయత్నం చేశారని తుషార్ మెహతా వాదించారు. ఈ మొత్తం వ్యవహారంలో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించాడన్న సీబీఐ డబ్బు సేకరణ వివరాలకు సంబంధించి సాక్షుల వివరాలు నమోదు చేసినట్లు వివరించింది. శాస్త్రీయ దర్యాప్తుతోనే సీబీఐ కుట్రను బయటపెట్టిందన్న తుషార్ మెహతా హవాలా మార్గంలో డబ్బుల లావాదేవీలు జరిగాయని నిర్ధారించినట్లు తెలిపారు. కీలక సాక్షులందరి విచారణ మెజిస్ట్రేట్ ముందు జరిగిందని, మొత్తం 164 మంది సాక్షుల వాంగ్మూలాలు దర్యాప్తు సంస్థ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ వాదనల తర్వాత ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోదియా సహా మొత్తం 23 మందికి నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. విపత్తుల సమయంలో తక్షణ సాయం అందించే, ప్రాణ నష్టాన్ని నివారించేలా ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ సివిల్ డిఫెన్స్ శాఖ వాలంటీర్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్లోని సైఫాబాద్ పీజీ కళాశాలలో 7 రోజుల శిక్షణా శిబిరాన్ని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ నారాయణరావు ప్రారంభించారు. దీని ద్వారా నగరంలోని యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 15 వరకు సాగే ఈ శిక్షణలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే విధంగా అభ్యర్థులకు తర్ఫీదు అందిస్తామని తెలిపారు. వైమానిక, న్యూక్లియర్ దాడులు వంటి అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం ఎన్సీసీలో మాత్రమే కాకుండా సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ద్వారా కొత్త అంశాలను నేర్చుకుంటున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.